పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి అఫీషియల్ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము డిసెంబర్ 1వ తేదీ 2018వ సంవత్సరం నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు తులారాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు ఇది కొత్త ఛానల్ కనుక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకి, మిత్రులకి అందరికీ కూడా ఈ వీడియోలు షేర్ చేయండి. వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయమని చెప్పండి. తద్వారా మేము అందించే అన్ని వీడియోలు కూడా మీకు వెంటనే వచ్చి చేరతాయి. తులారాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ తులారాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు తులలోనే అంటే స్వక్షేత్రంలో ఉన్నాడు కనుక తులారాశి వారికి చేసేటటువంటి అన్ని పనులు కూడా సంపూర్ణమైనటువంటి కార్య సానుకూలత, సంపూర్ణమైనటువంటి విజయము వీరికి చేకూరుతూ ఉంటాయి. ఈ రాశివారు, తులారాశి వారు చేసేటటువంటి ప్రతి పని కూడా చక్కగా ఉత్సాహంతో చేస్తారు, ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. ఎక్కడా కూడా వీరికి నిరుత్సాహం అనేటటువంటిది కనపడదు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే తులారాశి వారు ఎక్కువగా మానసికంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ మాసంలో ఎక్కువగా గడుపుతూ ఉంటారు. చేసేటటువంటి ప్రతి పని కూడా కష్టంతో కాకుండా ఇష్టంతో చేస్తూ ఉంటారు. తద్వారా చేసేటటువంటి అన్ని పనులు కూడా సంపూర్ణమైనటువంటి సానుకూలమైనటువంటి విజయాన్ని పొందుతూ ఉంటారు. ఈ రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో కనుక తీసుకున్నట్లయితే సమయానికి రావాల్సిన ధనమంతా కూడా చక్కగా చేతికి అందుతూ ఉంటుంది. ఎక్కడ ఏ విధంగానూ ఇబ్బంది అనేటటువంటిది కలగకుండా ఉంటుంది. ఇక మీకు రాబడి కన్నా కూడా ఈ మాసంలో కొద్దిగా ఖర్చు ఎక్కువ అయినట్టుగా అనిపిస్తున్నప్పటికీ కూడా రాబడి కూడా అదేవిధంగా రావాల్సినటువంటి ఆదాయం కూడా అదేవిధంగా ఎక్కువగా ఉంటుంది. గతంలో మీరు ఎవరికైతే మిత్రులకు సహాయం చేసి ఉన్నారో వారు మీకు ఈ మాసంలో మీ దగ్గరకు రావటము, మీకు సహాయం చేయటము, అనుకోకుండా మిత్రుల యొక్క సహాయ సహకారాలు, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించడం అనేటటువంటివి కూడా ఈ మాసంలో వీరికి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ తులారాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ తులారాశి వారు ఈ మాసంలో కనుక గృహ ప్రయత్నాలు, గృహయోగం కోసం అంటే సొంత ఇల్లు కొనడం కోసం ఏమైనా కనుక ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ మాసంలో మీరు చేసేటటువంటి గృహయోగానికి కానీ వాహనానికి కానీ సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏమైనా కనుక చేస్తూ ఉంటే వాటిలో కొద్దిగా స్వల్పంగా వ్యతిరేకతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే ఈ మాసంలో గృహం విక్రయించాలని కనుక అనుకుంటూ ఉంటారో, అమ్మేయాలనుకుంటున్నటువంటి వారికి ఈ మాసంలో వీరికి సంపూర్ణమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితం అనేటటువంటి లభిస్తూ ఉంటుంది. తద్వారా సమయానికి మీకు ధనం కూడా చేతికి అందుతూ ఉంటుంది. ఈ రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ రాశి వారికి డిసెంబర్ 23వ తేదీ వరకు కూడా సంతాన పరంగా చక్కగా సంపూర్ణమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. సంతాన పరంగా అన్ని రకాలుగా కూడా ఆనందకరమైన వార్తలు వింటూ ఉంటారు. కానీ డిసెంబర్ 23వ తేదీ తర్వాత సంతానానికి సంబంధించినటువంటి స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. కాబట్టి అటువంటివి రాకుండా ముందుగానే శ్రద్ధగా జాగ్రత్త తీసుకోవడం అనేటటువంటిది కూడా చాలా అవసరమైనటువంటి పని. ఇక ఈ రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ రాశి వారికి డిసెంబర్ 23వ తేదీ తర్వాత కుటుంబంలో కూడా సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కానీ భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు, అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటివి రాకుండా ఉండటం అనేటటువంటి కూడా చాలా అవసరం. ఇక ఈ రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే గతంలో మీరు ఎవరికైతే ధనాన్ని ఇచ్చి ఉంటారో అటువంటి ధనం అంతా కూడా ఈ మాసంలో మీకు సకాలంలో సంపూర్ణంగా కూడా చేతికి అందే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. ఈ రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ రాశి వారికి మీరు గతంలో ఎవరికైనా సరే ధనం ఇచ్చి వాటిని మర్చిపోయినప్పటికీ కూడా అవి ఈ మాసంలో మీకు సంపూర్ణమైనటువంటి ధనయోగం అనేటటువంటిది ఈ మాసంలో తులారాశి వారికి ఉంది అని చెప్పవచ్చు. ఇక అయితే అన్ని రకాలుగా బాగున్నప్పటికీ కూడా చేసేటటువంటి వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ చిన్న చిన్న ప్రతికూలతలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎంత చేసినప్పటికీ కూడా ఏదో అధికారుల నుంచి, పై అధికారుల నుంచి కొద్దిగా ఒత్తిడి కలిగే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆ ఒత్తిడిని మీరు చక్కగా కొద్దిగా సహనంతో కనుక భరించినట్లయితే రాబోయేటటువంటి కాలము చాలా చక్కటి యోగదాయకమైనటువంటి కాలము ఈ తులారాశి వారికి అని చెప్పవచ్చు. మొత్తం మీద కనుక చూసినట్లయితే తులారాశి వారికి ఈ మాసం అంతా కూడా యోగదాయకంగా ఉంది అని చెప్పవచ్చు. ఈ చిన్న చిన్న ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక పోవాలి అంటే ప్రతిరోజు కూడా వీరు లక్ష్మీ నృసింహస్వామి యొక్క కవచం పారాయణ చేయటము, గణపతిని ఆరాధన చేసినట్లయితే తద్వారా విశేషమైనటువంటి యోగం వీరికి కలుగుతుంది. ఇది తులారాశి వారి యొక్క ఫలితం.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నారాయణ శాస్త్రి అఫీషియల్ ఆస్ట్రాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకి, మిత్రులకి, సన్నిహితులకు అందరికీ కూడా ఈ వీడియోలు షేర్ చేయండి. వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయమని చెప్పండి. నారాయణ శాస్త్రి అఫీషియల్ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.